గైస్ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి డే 8 అన్నమాట. ఇప్పటికీ 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి మనమైతే రైడే చేస్తున్నాం. కాకపోతే మన కోల్కతాలో బైక్ సర్వీసింగ్ కోసం అయితే 2 డేస్ ఆగాల్సి వచ్చింది. లాస్ట్ డే 7 సర్వీసింగ్ అయిపోయింది. డే 8 ఈరోజు అన్నట్టు, అంటే ఎర్లీ మార్నింగ్. ఈరోజు కూడా ఇక్కడనే స్టే చేయబోతున్నాం. ఎందుకంటే కొంచెం మాకైతే కొన్ని న్యూస్ వచ్చినాయి, మాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఏంటంటే మన పేల్గామ్లో అల్లర్లు అవుతున్నాయి కదా, అంటే షూట్అవుట్ అయింది, దాని గురించి ఏం మాట్లాడట్లేదు మీరని చాలామంది అడుగుతున్నారు. అయితే మాకు తెలిసింది న్యూస్ ఇప్పుడే, ఎందుకంటే మేమైతే రైడ్లో ఉన్నాం. దీని గురించి అయితే మాకు అసలు తెలియదు. ఉంటే ఎప్పుడో దీని గురించి మాట్లాడేటోని. నేను ఆల్రెడీ దీని గురించి తెలియంగానే నేను అయాజ్ భాయ్కి అయితే కాల్ చేశాను. ఆయన పేల్గామ్లో ఉంటాడు. ఆ పేల్గామ్లో ఉన్న అతనికి కాల్ చేసి అసలు ఏమైంది దాని గురించి కనుక్కున్నాను. దానికంటే ముందు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మేమైతే అటు సైడ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే వార్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మనమైతే ఇప్పుడు తెలియంగానే నాకు న్యూస్ ఛానల్ని అయితే చూసాం. ఈ రోజు అయితే దాని గురించే ఇక్కడ అయితే స్టే చేస్తున్నాం, ఎందుకంటే మనకు తెలియదు కదా అసలు ఎక్కడ ఏమవుతుంది, దాని గురించి తెలుసుకొని మూవ్ అవుదామని అయితే ఈరోజు ఇక్కడ ఆగేసాం. అయితే మేము వెళ్తుంది ఎక్కడ అంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ మన ఈ మేఘాలయ సైడ్ అయితే వెళ్తున్నాం. మేమైతే అటు లడాక్ సైడ్ అయితే ఇప్పుడు ఏం లేదు. మేము మేఘాలయ, మణిపూర్, ఇది నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్లేసెస్ మొత్తం కవర్ అయ్యేలోపు మాకు ఎట్లా 2-3 మంత్స్ అవుతుంది. తర్వాత మేము లడాక్ వెళ్తాం. అప్పటిలోపు అల్లర్లు ఉంటాయా లేదా తెలియదు. ఇంకా ఏంటంటే అయాజ్ భాయ్ చెప్పింది ఏంటంటే మాకు అక్కడ గొడవలు అయినాయి, వాస్తవమే. అక్కడ షూట్అవుట్ అయిందంట. ఒక 28 మెంబర్స్ చనిపోయారు. అందులో రీసెంట్ మ్యారేజ్ అయ్యి హనీమూన్ కానీ 5 డేస్ మ్యారేజ్ అయ్యి 5 డేస్ అవుతుంది. హనీమూన్ కానీ వెళ్ళిన ఇద్దరిట్లో ఆమె భర్త అయితే చనిపోయిందంట. అక్కడ షూట్ చేసి చంపేశారు. అయితే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అక్కడ నేను కనుక్కుంది అసలు రియల్ ఏందో మనకు తెలియదు, ఇంకా మనకి తెలియలేదు. నాకు అయాజ్ భాయ్ చెప్పింది ఏంటంటే అక్కడ టెర్రరిస్ట్ వాళ్ళు ఎవరో అటాక్ చేసిరంట. అయితే అక్కడ ఆ టూరిస్ట్ వస్తారు కదా, వాళ్ళని చంపేసారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ గైడ్స్ ఉంటారు కదా, అంటే అక్కడ పేల్గామ్ లోకల్స్, వాళ్ళని కూడా చంపేశారు చాలామందిని. అందులో ఆదిల్ అనే ఒక వ్యక్తిని అయితే కూడా చంపేశారు. అక్కడ కాశ్మీర్, అతను పేల్గామ్లో ఉంటాడు, అతన్ని కూడా చంపేశారంటే. అంటే అక్కడ ఉన్న టూరిస్ట్ని కాపాడనికపోయి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు దాని గురించి మాట్లాడినందుకు అతన్ని కూడా చంపేశారు. ఇంకా కొంతమంది మన ఇటు సైడ్ హిందూస్లను కూడా, అంటే వాళ్ళు ఎవరు హిందువా ముస్లిమా కనుక్కొని అయితే కాల్చిరంట. ఆ పాయింట్ ఇప్పి చూసి అతను హిందువా ముస్లిమా కనుక్కొని ఆ హిందూ అని చెప్పంగానే ఆ పాయింట్ ఇప్పి చూసిన తర్వాత కాల్చేసిరంట. ఇదైతే చాలా దారుణం. నాకైతే చాలా అసలు నచ్చలేదు మాకైతే.